హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము కర్తబాద్ గణేశుని దగ్గర ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఆల్ కర్తబాద్ గణేశుడు ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 70 అడుగుల గణేశుని స్థాపిస్తున్నారు. దీనికి ఆల్మోస్ట్ ఆల్ వైట్ వాష్ అంతా అయిపోయి పెయింటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇంకో 2-3 రోజులలో పెయింటింగ్ వర్క్ పని అయిపోయి మొత్తం వినాయక చవితికి ముస్తాబైపోతున్న మన కర్తబాద్ గణేశుడికి మనం ఒకసారి మొత్తం ఒక లుక్ వేసుకుందాం. నా పేరు సరస్వతి అండి. మేము బోడుప్పల్ నుంచి వచ్చినాము. అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడ కర్తబాదే, కానీ మేము బోడుప్పల్ ఉంటాము. నేను శ్రీవారి సేవా ట్రస్ట్ నుంచి, మాది శ్రీవారి సేవా గ్రూప్ అని ఉందండి. మాది 300 మంది వాలంటీర్స్ ఉన్నారు మా దగ్గర. మేము ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి సేవకు వస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరంకి ఈ సంవత్సరంకి తేడా ఏముంది? తేడా ఏంటి మేడం? అంటే పోయిన సంవత్సరం 69 అండి, సంవత్సరం 70 చేశారు. కాబట్టి మేము అనుకుంటున్నది ఏంటంటే, ఊహించుకుంటుంది ఈ సంవత్సరం ఇంకా వేరే ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి, తీర ప్రాంతాల నుంచి వినాయకుడిని చూడడానికి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని మేము అనుకుంటున్నామండి. ఈసారి ఇంకా క్రౌడ్ ఎక్కువ పెరుగుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే 70 ఫీట్లు అంటే మామూలు మాట కాదండి. ఈ సంవత్సరం ఇది 70 అడుగులా మేడం? 70 అడుగులు వినాయకుడిని చూడడానికి తండోపతండాలుగా జనాలు ఎక్కడెక్కడి నుంచి తరలి వస్తారని మేము అనుకుంటున్నాము. కాబట్టి మేము కూడా వాలంటీర్స్ని ఇంకా పెంచాలనుకుంటున్నాము. అంటే మాతో పాటు అవుట్స్కట్స్ వాళ్ళు ఉన్నా, పోలీసు వాళ్ళు ఉన్నా, అయినా మా సేవ మేము చేసుకుంటున్నాము. మాకు అదొక సంతోషం. ఇక్కడ ఇప్పుడు విగ్రహం తయారు చేస్తున్న వాళ్ళు, కారిగారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? చెన్నై అండి. చెన్నై వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు 70-60 సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తుంటారు అండి. ఒక్కదనే ఆయనే చేస్తుంటారు. వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే స్టే చేసి గత 4-3 నెలల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటారండి. వినాయకుడు అయిపోయి పూజలు అన్నీ అందుకున్నాక అప్పుడు వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇప్పుడు పెయింటింగ్ పనులు ఎవరు చేస్తున్నారు మేడం? పెయింటింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. పెయింటింగ్ కూడా చెన్నై వాళ్ళే? అవునండి, తమిళ వాళ్ళు. మొత్తం వాళ్ళు ఉండు గిట్ట అంతా ఇక్కడేనండి. వాళ్ళకంతా కమిటీ వాళ్ళు మొత్తం వాళ్ళకి స్టే ఇస్తారండి. అచ్చా, ఓకే. ఇప్పుడు ఈ పెయింటింగ్ పని, ఈ పని అంతా వాళ్ళే చేస్తున్నారు కదా. మరి ఇక్కడ ఈ వర్క్ ఎన్ని రోజులలో టార్గెట్ ఇచ్చారు వీళ్ళకి? ఎన్ని రోజులలో కంప్లీట్ చేయమని చెప్పారు? అంటే పండుగ వరకు అయిపోవాల్సిందేనండి. పండుగ రోజు కంప్లీట్ వాళ్ళకి అప్పచెప్పాలి వినాయకుడు. అచ్చా, భక్తులకు అందజేయాలి వినాయకుడిని. అంటే పండుగ రోజు అంటే మనం ముహూర్తం ఏమన్నా చూస్తాం ఆ రోజు? పండుగ రోజు ఓపెన్ చేయడానికి కట్టినప్పుడు ముహూర్తం ఉంటది. వినాయకుని పెట్టే రోజు కూడా ముహూర్తం అన్ని చూసుకొని వినాయకుని ఓపెన్ చేస్తారండి. దర్శనానికి భాగ్యం కలిగిస్తారండి. ఈసారి ఇక్కడ భక్తులు కానీ అతిథులు కానీ పోయినసారి కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నదండి? ఉన్నదా? ఇప్పుడు ఎందుకంటే పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఫస్ట్ పండుగ, వినాయకుని పండుగ. ముఖ్యమంత్రి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నదా? రావాలి, ఛాన్సెస్ కాదు, రావాలి. ముఖ్యమంత్రి రావాలి, కావాలంటే ప్రధానమంత్రి కూడా రావాలని కోరుకుంటున్నాం. 70 అడుగులు మన కర్తబాద్ వినాయకుడు అంటేనే మన యొక్క దేశంలో మనకు చాలా పండుగ, ఒక ఆనందం. అంటే మన హైదరాబాద్ లో మన ఇంతటి వినాయకుడు ఉన్న ఒకటి బొంబాయి, రెండోది మన తెలంగాణ. మన హైదరాబాద్, మన తెలంగాణ. అంటే ప్రధాని కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఓట్లేసి గెలిపించినాం కాబట్టి.
సరే. అయోధ్యని ఎలా ఓపెన్ చేసిండో మా ప్రధాని గారు అలాగే మన 70 అడుగుల వినాయకుడిని చూడడానికి రావాల్సిందే మేము కూడా కోరుకుంటున్నాం. అచ్చా, అంటే పార్టీ అని కాదండి, పార్టీ పరంగా కాదు, స్వామి మీద భక్తితో రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ చెప్తున్నాం అంతే.